హాయ్ ఫ్రెండ్స్, ఈ సెషన్లో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన ఏపీ ఎకానమీ సిలబస్ ఎనాలిసిస్ చూద్దాం. ఆల్రెడీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోయింది. అందరూ కూడా మెయిన్స్ ఎగ్జామ్స్లో చాలా తలమునకలై ఉన్నారు. ఈ సమయంలో అందరూ ఎక్కువగా చూసేటటువంటి అంశం ఏంటయ్యా అంటే ఎకానమీ అంశం. ఈ ఎకానమీలో ప్రధానంగా మనం రెండు రకాలైనటువంటి ఎకానమీలను చదువుకోవాలి. రెండు రకాలు అంటే ఎందుకంటున్నాను అంటే, ఒకటి ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ఎకానమీ గురించి చదువుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ఈ పేపర్ 2లో ఆల్రెడీ మీకు తెలుసు మెయిన్స్లో 2 పేపర్లు ఉంటాయని. మొదటి పేపర్లో ఏపీ హిస్టరీ 75 మార్కులకు ఉంటే మరొక 75 మార్కులకి ఇండియన్ పాలిటీ మరియు గవర్నెన్స్ ఉంటుంది. అది మొదటి పేపరు 150 మార్కులకి. అంటే 2 సెక్షన్లు ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్కి 75 మార్కులు. మొదటి సెక్షన్లో మనకి ఏపీ హిస్టరీ ఉంటే రెండవ సెక్షన్లో ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఉంటుంది. అది మొదటి పేపర్. అది ఇక రెండో పేపర్కి వస్తే 150 మార్కులకు ఉంటుంది. ఈ 150 మార్కులకు ఉన్నటువంటి రెండో పేపర్లో సెక్షన్ ఏలో ఎకానమీ అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఈ ఎకానమీలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఇండియన్ ఎకానమీ, దీనికి సంబంధించి 3 యూనిట్లు ఉంటాయి. మరలా అదేవిధంగా ఏపీ ఎకానమీ ఉంటుంది, దీనికి సంబంధించిన 2 యూనిట్లు ఉంటాయి. మొత్తం 5 యూనిట్లు ఈ యొక్క ఎకానమీ గురించి మనం చదువుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ 5 యూనిట్లకు సంబంధించి 75 మార్కులకు ఉండే అవకాశం ఉంది. ఇక సెక్షన్ బిలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి 75 మార్కులకు ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి 2 యూనిట్లు అయినటువంటి అంటే యూనిట్ 4, యూనిట్ 5 గురించి సిలబస్ ఎనాలిసిస్ చేసుకుంటూ మన యాప్లో ఈ సిలబస్ని ఏ విధంగా మనం పొందుపరుచుకోవడం జరిగింది, ఏ విధంగా మనం వీడియోలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చర్చించుకుందాం. చూడండి, ఇప్పుడు ఏపీపీఎస్సీ ఇచ్చినటువంటి సిలబస్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ముందుగా యూనిట్ 4 ఏమనుందండి? యూనిట్ 4లో స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. ఇది ప్రధానంగా మన ఆర్థిక వ్యవస్థ అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గురించి, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వ్యవస్థ గురించి లేదా రెవెన్యూ విధానం గురించి, అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటటువంటి ఆదాయ వనరుల గురించి, చేసే వ్యయాల గురించి, అదేవిధంగా మనం విధించేటువంటి పన్నుల గురించి, పన్నేతర ఆదాయాల గురించి అన్నీ కూడా మనకి పబ్లిక్ ఫైనాన్స్, ప్రభుత్వ విత్తం అంటాం కదా, పబ్లిక్ ఫైనాన్స్. సో వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అన్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ యొక్క విధానము, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిగతుల గురించి ముందు మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనం ప్రభుత్వ విత్తం గురించి ఒకసారి మనం దీన్ని ఎనాలిసిస్ చేసుకుంటే, చూడండి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్, దీన్ని మనం ఏమంటామండి? రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి అంటాం, అంటే జిఎస్డిపి అన్నాం. అదేవిధంగా దీనికి సంబంధించి సెక్టోరల్ కంట్రిబ్యూషన్, ఈ జిఎస్డిపిలో వివిధ రంగాల నుంచి వస్తున్నటువంటి ఆదాయాన్ని మనం ప్రధానంగా 3 భాగాలుగా విభజించాం. అది దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. అవి ప్రాథమిక రంగం అంటే లేదా వ్యవసాయ రంగం అని, పారిశ్రామిక రంగం, అదేవిధంగా సేవల రంగం అని. ఈ 3 రంగాల నుంచి ఈ యొక్క జిఎస్డిపికి ఏ రకంగా ఆదాయం వస్తుంది, ఎంతెంత పరిమాణంలో వస్తుంది అంటే సెక్టోరల్ కంట్రిబ్యూషన్ అన్నారు. సెక్టోరల్ కంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఎంత వస్తుంది, ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి ఎంత వస్తుంది, అదేవిధంగా సర్వీస్ సెక్టార్ నుంచి ఎంత వస్తుంది. ఇలా మనకి ఈ యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్, గ్రాస్ స్టేట్ జిఎస్డిపి. ఓకే అండి. సో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్లో భాగంగా ఈ సెక్టోరల్ యొక్క కంట్రిబ్యూషన్ని మనం ముందుగా తెలుసుకోవాలి. దీంతో పాటుగా ఏపీ పర్ క్యాపిటా ఇన్కమ్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తలసరి ఆదాయాన్ని, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తలసరి ఆదాయాన్ని ఆల్రెడీ మనకి తెలుసు. తలసరి ఆదాయం ఎలా వస్తుందో మనం ఇండియన్ ఎకానమీలో కూడా డీటెయిల్గా చెప్పుకున్నాం. ఏంటండి? జిఎస్డిపి డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ వేస్తే కనుక మనకి ప్రతి ఒక్కళ్ళకి ఎంత ఆదాయం ఉంది అనేది వస్తుంది. దాన్నే పర్ క్యాపిటా ఇన్కమ్ అని చెప్పి అంటాం. అదేవిధంగా ఏపీ స్టేట్ రెవెన్యూ, ఇక్కడ పబ్లిక్ ఫైనాన్స్ అన్నారు కానీ ఇక్కడ చూడండి ఏపీ స్టేట్ రెవెన్యూ. ఇసలు మనకి ఆదాయం ఏ రకంగా వస్తుంది, ఆదాయం ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క ఉద్యోగులకి జీతాలు ఏ విధంగా ఇస్తుంది, ఏ రకంగా ఇతర అవసరాలన్నింటినీ కూడా సంక్షేమ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా అర్థం కావాలి అంటే ముందు అసలు మనకి ఆదాయం ఎలా వస్తుంది అనేది మనకు తెలియాలి. ఎలా వస్తుందండి? ఇదిగోండి, ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, పన్నులు మరియు పన్నేతర రూపంలో
రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. కొన్ని రకాలైనటువంటి పన్నుల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే కొన్ని రకాలైనటువంటి పన్నులు కేంద్ర ప్రభుత్వం మనకి విధించి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసుకొని రాష్ట్ర వాటాగా కొన్ని ఇస్తుంది. సో ఇట్లా మనకి పన్ను రూపంలో ఆదాయం వస్తుంది. అది నేరుగా రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసుకుంటుంది, కొన్ని కేంద్ర ప్రభుత్వం వసూలు చేసి మన వాటాగా మనకి ఇస్తుంది ప్రతి రాష్ట్రాలకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం. సో కాబట్టి ఆ రెండింటిని అంటే కేంద్రం ఇచ్చే పన్నులు వాటా, మనం వసూలు చేసే పన్నులు, ఇవన్నీ కలిపి పన్ను ఆదాయంగా మనం పేర్కొంటాం. ఆ తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ, కొంత ఆదాయము ట్యాక్స్ పన్నుల రూపంలో కాకుండా మనకున్నటువంటి ఖనిజ వనరులకు సంబంధించి మనకు వచ్చేటువంటి ఆదాయం, మనకి ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చే ఆదాయం, ఇట్లా మనకి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రకాలైనటువంటి ఒక నాన్ ట్యాక్స్ రెవెన్యూని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత గ్రాంట్ల రూపంలో కూడా మనకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ట్యాక్స్ రూపంలో వచ్చే ఆదాయం, నాన్ ట్యాక్స్ రూపంలో వచ్చే ఆదాయం గురించి చెప్పుకుంటాము. అదేవిధంగా ఏపీ స్టేట్ ఎక్స్పెండిచర్, ఇక్కడ చూడండి మరి ఆదాయం వచ్చింది, ఆ తర్వాత ఏం చేస్తున్నారండి, దీన్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు. సో ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు పెడుతుంది, ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు పెడుతుందండి, సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతుంది, సంక్షేమ పథకాలకి ఖర్చు పెడుతుంది. అదేవిధంగా మౌలిక సౌకర్యాలు కల్పించడానికి, రోడ్లు నిర్మించడానికి లేదా ప్రాజెక్టులు కట్టడానికి ఇలా కొంత ఖర్చు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఏపీ స్టేట్ ఎక్స్పెండిచర్లో డెబ్ట్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, మళ్ళీ ఏమడుగుతున్నాడండి అంటే మరి ఆదాయం ఎట్లా వస్తుంది, ఇగో పన్నుల రూపంలో నాన్ పన్నుల రూపంలో వస్తుంది, ఆ వచ్చిన దాన్ని ఈ విధంగా ఖర్చు పెడుతున్నాము. అయితే పన్నుల రూపంలోనూ పన్నేతర రూపంగానే వచ్చే ఆదాయం సరిపోతుందా అంటే మనకి ఇక్కడ సరిపోవటం లేదు. రాబోయే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు లేదా నేడు ప్రతి ప్రభుత్వాలు కూడా ప్రజల యొక్క సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మరి వాళ్ళకి ప్రజల యొక్క సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో మనకి అభివృద్ధి కార్యక్రమాల మీద కొంత పెట్టుబడి అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే అభివృద్ధి కార్యక్రమాల మీద మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిపోతుందో మనకి వచ్చే ఆదాయాలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. సో కాబట్టి ప్రభుత్వానికి ఖర్చు ఎక్కువ అవుతుంది, ఆదాయం తక్కువ అవుతుంది. కాబట్టి ఏం చేస్తున్నారండి, ఇతర మార్గాల ద్వారా అప్పు తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఏ మార్గాల ద్వారా మనం అప్పు తీసుకుంటున్నాం, మనం అప్పు తీసుకుంటే ఊరికే ఉంటామండి, అప్పు తీసుకున్న దానికి వడ్డీ పేమెంట్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ చూడండి డెబ్ట్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, మనం తీసుకున్నటువంటి అప్పులకు మనం చెల్లించేటటువంటి వడ్డీలు. సో ఈ విధంగా ఇందులో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి అప్పుల గురించి తెలుసుకుంటాం, ఆ మన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేటటువంటి వడ్డీల గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అదేవిధంగా సెంట్రల్ అసిస్టెన్స్ అంటే ఇందులో మనం చూసుకున్నాం. సెంట్రల్ అసిస్టెన్స్ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం. మరి కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటుందా, ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఇక గ్రాంట్ల రూపంలో ఏ విధంగా ఇస్తుంది, ఓకేనండి. సో గ్రాంట్ల రూపంలో ఏ రకంగా ఇస్తుంది మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి, ఏ ప్రమాణాలను ఆధారంగా చేసుకుని ఈ గ్రాంట్ల రూపంలో ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది, మొదలైనవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అండ్ రీసెంట్ ఏపీ బడ్జెట్. అదేవిధంగా మనకి కేంద్ర ప్రభుత్వమే కాదు, కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం అనుమతితోటి ఇతర దేశాల నుంచి అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మనకి అప్పు చేసుకునేటువంటి రుణ సేకరణ చేసుకునే అవకాశం ఉంది. దాన్ని ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్. ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అంటే మన దేశంలో కాకుండా ఇతర దేశాల నుంచి లేదా ఇతర ఆర్గనైజేషన్స్ నుంచి, ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ నుంచి మనం ఏ రకంగా ఈ యొక్క ఆదాయం రుణాన్ని పొందుతున్నాము అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకుంటాం. ఇక చివరిగా తీసుకుంటే రీసెంట్ ఏపీ బడ్జెట్ అన్నాం. రీసెంట్ ఏపీ బడ్జెట్ అంటే మనకి ఇక్కడ 2024-25కు సంబంధించి మన రాష్ట్రంలో ఎన్నికలు ఉండటం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో కూడా ఎన్నికలు ఉండటంతో కేంద్ర ప్రభుత్వము ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తాత్కాలిక బడ్జెట్ని ప్రవేశపెట్టింది. అందుకని మనకి ఎగ్జామ్స్ అనేవి ఎలక్షన్స్కి తర్వాత ఉంటాయి, అదేవిధంగా ఎలక్షన్కి తర్వాత ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి మనం ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను చదువుకుంటూనే 2023-24 బడ్జెట్ను కూడా చదువుకోవాలి. సో కాబట్టి 2023-24 పూర్తి బడ్జెట్, 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంచనాలను కూడా ఈ 2 బడ్జెట్లను మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇది టోటల్గా మన స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ అంటే ఇన్ని చదువుకోవాలి మనం. మరి ఇవన్నీ తెలియాలనుకోండి, ముందుగా అసలుకి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఈ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆధారంగా ఆధారపడి ఉందా,
పారిశ్రామిక రంగంగా ఆధారపడి ఉందా, లేదా సేవా రంగంగా ఆధారపడి ఉందా, అసలు మన భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అసలు మనకు ఆదాయం వచ్చే మార్గాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ముందుగా స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ గురించి అధ్యయనం చేయాలి. అంటే మీరు ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ భౌగోళికం మీద మీకు పూర్తి అవగాహన అనేది ఉండాలి. అర్థమైందండి. నెక్స్ట్ ఇక 5వ యూనిట్ అంటే మనకి పేపర్ 2లో సెక్షన్ ఏలో మొదటి 3 పార్ట్లు ఇండియన్ ఎకానమీ అనుకున్నాం, 4, 5 ఏపీ ఎకానమీ అనుకున్నాం. ఇప్పుడు 4వ యూనిట్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఇక 5వ యూనిట్ ఇది కూడా ఏపీ ఎకానమీకి సంబంధించింది. అయితే ఇందుట్లో ఏముందండి, ఇందుట్లో మనకి అగ్రికల్చర్ అండ్ ఆలిడ్ సెక్టార్ అంటే వ్యవసాయం మరియు దాని అనుబంధానికి సంబంధించినటువంటి అంశాలు లేదా రంగాలు, ఇండస్ట్రియల్ సెక్టార్ పారిశ్రామిక రంగం అండ్ సర్వీస్ సెక్టార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సేవా రంగం. అంటే ఈ టాపిక్లో భాగంగా అంటే ఈ యూనిట్లో భాగంగా మనం 3 ప్రధానమైన అంశాలని చదువుకోవాలి. ఏంటండి, ఒకటి ఆంధ్రప్రదేశ్లో నుండి వ్యవసాయం గురించి దాని అనుబంధ రంగాల గురించి అధ్యయనం చేయాలి, 2 పారిశ్రామిక రంగం గురించి అధ్యయనం చేయాలి, 3 సేవా రంగం గురించి అధ్యయనం చేయాలి. అంటే టోటల్గా మనకి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అంటే అవగాహన వస్తుంది ఈ 3 మీద చేసామంటే. 4వ యూనిట్ ఏం చెప్పాడండి, స్ట్రక్చర్ ఆఫ్ ఏపీ ఎకానమీ అన్నాడు, దాంతోపాటు పబ్లిక్ ఫైనాన్స్ అన్నాడు. సో ఈ విధంగా అసలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, ప్రభుత్వ విత్తం అనేది ఎట్లా ఉంది, ఆ విత్తంలో పన్ను ఆదాయం ఎట్లా ఉంది, పన్నేతర ఆదాయం ఎట్లా ఉంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, వడ్డీలు ఎంత కడుతున్నాము, ఏ రకంగా డబ్బులు తెచ్చుకుంటున్నాము, కేంద్ర ప్రభుత్వం మనకి ఏ విధంగా ఆర్థిక సహాయం చేస్తుంది, మన బడ్జెట్ యొక్క వివరాలు ఏంటి, అన్నీ కూడా 4వ యూనిట్లో చదువుకుంటే ఇక్కడ 5వ యూనిట్లో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు, ఆంధ్రప్రదేశ్లో సేవారంగం గురించి మనం ఇక్కడ చదువుకుంటాం. అర్థమైందండి. చూడండి, ఒక ఆర్డర్ ప్రకారం ఈ 3 చదివారనుకోండి మనకి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అంటే వస్తుంది. అంటే 2 యూనిట్లలోనే ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించిన పూర్తి అంశాలన్నీ ఇచ్చేశాడు. ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి పూర్తి అంశాలన్నీ కూడా సిలబస్లో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు చూడండి, మనకేంటి అగ్రికల్చర్ అండ్ ఆలిడ్ సెక్టర్ అన్నాడు కదా. చూడండి, ప్రొడక్షన్ ట్రెండ్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఆలిడ్ సెక్టర్. ప్రొడక్షన్ ట్రెండ్స్ అంటే ఏ విధంగా ఉత్పత్తి జరుగుతుంది, ఉత్పత్తులు ఏ విధంగా ఉన్నాయి, వాటి ట్రెండ్స్ ఏంటి, అంటే గతంలో జరిగిన ఉత్పత్తులు పోయిన సంవత్సరం ఎట్లా ఉన్నాయి, ఈ సంవత్సరం ఎలా ఉంది, ఏమైనా ఉత్పత్తిలో పెరుగుదల ఉందా, ఉంటే కనుక ఎలా ఉంది, దిగుబడి ఎట్లా ఉంది, ఇవన్నీ విషయాలన్నీ కూడా చూద్దాం. చూడండి ఒకసారి, క్రాపింగ్ ప్యాటర్న్ పంటల విధానం. మన ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆధారమైనటువంటి ఆర్థిక వ్యవస్థ. ఇప్పటికీ దాదాపు 60% కంటే ఎక్కువ మంది వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నారు. అదే మన దేశంలో కానీ లేదా మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణతో పోల్చుకుంటే వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నాం మనం. అంటే అటు కేంద్ర ప్రభుత్వంతో పోల్చుకున్నా, ఇటు తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకున్నా మనం ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడుతూ ఉన్నాము, అది గుర్తుపెట్టుకోవాలి. సో క్రాపింగ్ ప్యాటర్న్ రాష్ట్రంలో పంటల విధానం. నెక్స్ట్, రూరల్ క్రెడిట్ కోఆపరేటివ్స్ అంటే మనకి గ్రామీణ ప్రాంతాలలో మనకి క్రెడిట్ కోఆపరేటివ్స్ అన్నారు. ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి కోఆపరేటివ్ సహకార సంస్థల గురించి. రూరల్ క్రెడిట్ అంటే గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక సహాయం అందించేటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ గురించి. అదేవిధంగా అగ్రికల్చర్ మార్కెటింగ్ అంటే వ్యవసాయానికి సంబంధించిన మార్కెట్ విధానాల గురించి. అదేవిధంగా స్ట్రాటజీస్, అదేవిధంగా స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు ద అగ్రికల్చర్ సెక్టార్. మరి ఈ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం మన రాష్ట్రంలో వ్యవసాయ ఆధారంగా లేదా వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించినటువంటి ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు ద అగ్రికల్చర్ సెక్టార్స్. అంటే వ్యవసాయం అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ గురించి. అదేవిధంగా ఆలిడ్ సెక్టార్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ అండ్ ఫారెస్ట్. సో కాబట్టి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలు, వాటితో పాటుగా ఆలిడ్ సెక్టార్స్ అంటే వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి హార్టికల్చర్ అంటే ఉద్యానవనాలకు సంబంధించి, యానిమల్ హస్బెండరీ అంటే పశుపోషణ అంటాం. యానిమల్ హస్బెండరీ అంటే పశుపోషణ. ఇక్కడ పశుపోషణలో యానిమల్ హస్బెండరీలు ఏమొస్తాయండి, మనకి పశు సంపద అంటే ఒక గేదెలు ఆవులే కాదండి, మేకలు, గొర్రెలు ఇవన్నీ కూడా యానిమల్ హస్బెండరీకి వస్తాయి. దీనికి సంబంధించి పాల ఉత్పత్తులు మొదలైనటువంటి కూడా ఈ యానిమల్ హస్బెండరీలోకే వస్తాయి. సో అదేవిధంగా ఫిషరీస్ మత్స్య సంపద గురించి. సో మన ఆంధ్రప్రదేశ్కి 974 కిలోమీటర్ల పొడవైనటువంటి సుదీర్ఘ తీరరేఖ ఉంది. ఈ తీరరేఖ పొడవున్నటువంటి దాదాపు 12 జిల్లాలలో మనకి ఈ యొక్క మత్స్య పరిశ్రమ బాగా అభివృద్ధి
అభివృద్ధి జరిగింది. ఓడరేవులు కొన్ని ప్రత్యేకంగా మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసమే ఓడరేవులు ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది మనం. సో కాబట్టి మన రాష్ట్రంలో ఈ యొక్క మత్స్య పరిశ్రమ యొక్క వృద్ధి గురించి, అదేవిధంగా ఫారెస్ట్, ఈ అడవులు కూడా ఈ వ్యవసాయానికి సంబంధంగా చెప్పుకుంటాము, అంటే ప్రాథమిక రంగంలో చెప్పుకుంటాం కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అడవుల విస్తరణ, అడవుల్లో ఉన్నటువంటి రకాలు, అక్కడ ఉన్నటువంటి అటవీ ఉత్పత్తులు మొదలైన విషయాలన్నీ గురించి కూడా ఇక్కడ మనం చెప్పుకుంటాము. ఇది మొదటిది ఏంటంటే అగ్రికల్చర్ అండ్ యాలిడ్ సెక్టార్లో భాగంగా చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక రెండోది ఏంటంటే రెండోది పారిశ్రామిక రంగం. చూడండి, గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్, గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ పారిశ్రామిక అభివృద్ధి. సో పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా ఉందో చూడండి. రీసెంట్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీస్, అంటే ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి పాలసీలు, పథకాలు లేదా పాలసీస్ ఏంటి, ఆ పాలసీలకు సంబంధించినటువంటి విధానాలు ఏంటి. అందులో భాగంగానే సింగిల్ విండో మెకానిజం, అంటే ఏక గవాక్ష విధానం. పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేటప్పుడు అనేక రకాలైనటువంటి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అనేక రకాల అనుమతులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్ళాలి అంటే పారిశ్రామికవేత్తలకు ఎక్కువ రిస్క్తో కూడుకున్నట్టు పని. అదే ఆ అనుమతులన్నీ కూడా ఒకే ప్రాంతంలో కనుక ఒకే దగ్గర కనుక ఇస్తే దాన్నే మనం సింగిల్ విండో అంటాం. సో కాబట్టి అలాంటి అంటే పరిశ్రమల అభివృద్ధిని, పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడం కోసం ఈ సింగిల్ విండో విధానాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ సింగిల్ విండో మెకానిజం గురించి, అదేవిధంగా వాటి యొక్క వివరాల గురించి మనం తెలుసుకోవాలి. ఇక ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అంటాం, అంటే ప్రోత్సాహకాలు, అంటే పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రోత్సాహకాలు అంటాం. సో ప్రోత్సాహకాలు ఏమి ఇచ్చాము. అదేవిధంగా ఎంఎస్ఎంఈ, సూక్ష్మ స్థూల పరిశ్రమలు అన్నాం. సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించినటువంటి ఏమేమి చర్యలు తీసుకున్నారు, కేంద్ర ప్రభుత్వం అనుగుణంగా మనం సూక్ష్మ పరిశ్రమల యొక్క వృద్ధికి ఏ రకమైనటువంటి తోడ్పాటు మనం అందిస్తున్నాము, మొదలైనవన్నీ కూడా ఇండస్ట్రియల్ కారిడార్స్ గురించి కూడా, ఇండస్ట్రియల్ పారిశ్రామిక వాడల గురించి కూడా మనం చెప్పుకుంటాం. అంతేకాదు స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టార్, స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ ఇది మూడోది. ఏంటండి సర్వీస్ సెక్టార్లో ఏముందండి, సేవారంగంలో ఏముంటాయండి, సేవారంగంలో రవాణాలు, పర్యాటక రంగము, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఐటీ రంగం ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ యొక్క సర్వీస్ సెక్టర్లో వస్తాయి కాబట్టి స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టర్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ అన్నాం. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ రీసెంట్ ఏపీ ఐటీ పాలసీస్. సో ఇటీవల కాలంలో మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఐటీ పాలసీ ఏంటి, సో ఐటీ పాలసీలు, ఐటీ కంపెనీలు అభివృద్ధి చేయడం కోసం ఏ రకమైన చర్యలు తీసుకుంది, మొదలైనవన్నీ కూడా ఇక్కడ మనం చూసుకోవాలి. ఎందుకంటే స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ అన్నాం. అయితే సిలబస్లో మెయిన్ హైలైట్ చేసింది మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఐటీ మీదే కాన్సన్ట్రేషన్ చేశాడు. ఇందులో భాగంగానే మనకి కొద్దిగా రవాణా గురించి మనం తెలుసుకోవాలి. రవాణా గురించి కూడా మనం కొంత తెలుసుకోవాలి. ఎందుకంటే సర్వీస్ సెక్టర్లో అది కూడా భాగం కాబట్టి సిలబస్లో డైరెక్ట్గా మెన్షన్ చేయకపోయినా ఇచ్చే అవకాశం ఉంది 1-2 బిట్లు అందులో నుంచి. కాబట్టి చూడాలి. ఇదేమో పరిశ్రమలు. సో కాబట్టి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి గురించి, పరిశ్రమ స్థాపన గురించి ఇవన్నీ అడగలేదండి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అలా. కానీ ఈ యొక్క ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని చదువుకుంటూనే మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమల స్థాపన, రాష్ట్రంలో పరిశ్రమల వృద్ధి గురించి చెప్పుకుంటూ ఈ విధమైన అంశాన్ని సిలబస్ ఆధారంగా మనం చదువుకుంటూ ఉండాలి. ఇది మనకి టోటల్గా ఇచ్చినటువంటి సిలబస్, ఆ సిలబస్ యొక్క వివరణ. అయితే ఇప్పుడు మనం మన యాప్లో, మన అప్టేక్ జాబ్స్ యాప్లో ఏపీ ఎకానమీలో భాగంగా మనం సిలబస్ని, ఈ మొత్తాన్ని ఇలా ఇచ్చిన సిలబస్ని ఏ విధంగా డివైడ్ చేసుకున్నాము, ఏ విధంగా 1 by 1 మనం చెప్పుకుంటామో చూడండి. ఇక్కడ తెలుగులో ఈ రకంగానే మన యాప్లో సిలబస్ అనేది మీకు ఉండబోతుంది. చూడండి ఏంటిదండి, యూనిట్ 4 ఏం గురించి చెప్పాడండి. ఇప్పుడు సిలబస్ గురించి మొత్తం అనాలిసిస్ చేసుకున్నాం. ఇదంతా కూడా మన యాప్లో ఏపీ ఎకానమీని మనం ఏ విధంగా పొందుపరచబోతున్నాము, ఒక్కొక్క టాపిక్లో భాగంగా మీకు ఏమి అందిస్తాము అందులో, అదేవిధంగా టెస్టులు, అదేవిధంగా టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. ఎందుకంటే గత అన్ని సబ్జెక్టుల లాగానే ఏపీ ఎకానమీ కూడా ఉంటుంది. ఇప్పటి వరకు చాలామంది అడుగుతున్నారు మాకు ఏపీ ఎకానమీ ఇంకా స్టార్ట్ చేయలేదని. మనకి ఎక్కువగా ఇది డైనమిక్గా ఉంటుంది ఏపీ ఎకానమీ అనేది, అదే ఇండియన్ ఎకానమీ కూడా. ఎందుకు డైనమిక్ అంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ వస్తుంది, ప్రతి సంవత్సరం డేటా మారిపోతూ ఉంటుంది. కాబట్టి డేటా మారిపోయింది కాబట్టి ఎగ్జామ్స్ డేట్ పర్ఫెక్ట్గా ఇప్పుడు మనకు వచ్చింది కాబట్టి, ఓటాన్ అకౌంట్ కూడా వచ్చింది కాబట్టి ఇక పూర్తి బడ్జెట్ ఎగ్జామ్స్ ముందు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మనం దీన్ని స్టార్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే రైట్. చూడండి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, మన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం గురించి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం గురించి. అసలు ఆర్థిక వ్యవస్థ నిర్మాణం ఏ విధంగా ఉంది అంటే మనం చెప్పాడు, సిలబస్ ఇచ్చాడు, సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అన్నాడు. అయితే అసలు ఆర్థిక వ్యవస్థ గురించి అధ్యయనం చేసుకోవాలంటే ముందు మనకి భౌగోళిక అంశాలు తెలియాలి. ఆ భౌగోళిక అంశాల్లో మనకి ఏం తెలుస్తుంది, వ్యవసాయోగ్యమైన భూమి. కాబట్టి వ్యవసాయోగ్యమైన భూమి ఎక్కువగా ఉందనుకోండి, మనకి
ఎక్కువగా పంటలు పండే అవకాశం ఉంది, ఆదాయం అనేది వ్యవసాయం గురించి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నీటిపారుదల పథకాలు, అంటే మనం ఆల్రెడీ జాగ్రఫీ ఇక్కడంతా కూడా ఎక్కువ కొంత జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు అవగాహన ఉండాలి. సో ఆంధ్రప్రదేశ్ నుంచి మన రాష్ట్రం గుండా గోదావరి నది, కృష్ణా నది, ఇతర ఉపనదులన్నీ కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ నదుల మీద అనేక ఆనకట్టలు మనం నిర్మించుకున్నాం. ఆనకట్టల నుంచి నీటిపారుదల వసతులను కల్పించుకున్నాం ఎక్కువ భూమికి. కాబట్టి వ్యవసాయం ప్రధానంగా తయారైంది. కాబట్టి వ్యవసాయం నుంచి మనకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో భాగంగా వ్యవసాయానికి ప్రధాన పాత్ర మనకి ఇవ్వాలి. ఆ తర్వాత మనకి రాయలసీమ వంటి ప్రాంతంలో మనకి యొక్క వ్యవసాయం ఎక్కువగా లేకపోయినప్పటికీ విలువైనటువంటి ఖనిజాలు దొరుకుతున్నాయి. ఇనుము దొరుకుతుంది, బంగారం దొరుకుతుంది, వజ్రాలు దొరుకుతున్నాయి. ఇట్లా మనకి విలువైనటువంటి ఖనిజాలు అక్కడ సంపద ఎక్కువగా ఉంది రాయలసీమ ప్రాంతంలో. కాబట్టి అక్కడి నుంచి ఖనిజాలు ఆధారం ఎక్కువగా వస్తున్నాయి. సో ఖనిజాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఈ ఖనిజాలను ఆధారంగా చేసుకుని మనకి ఈ యొక్క పరిశ్రమలు అభివృద్ధి చెందినాయి, ఖనిజాధార పరిశ్రమలు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సిమెంట్ పరిశ్రమ మన రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ఖనిజాధార పరిశ్రమల్లో ఒకటి. ఎందుకంటే ఎక్కువ సిమెంట్ కర్మాగారాలని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి సున్నపు నిల్వలను బట్టి. సో కాబట్టి ఆ విధంగా ఈ యొక్క పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. ఇక సేవా రంగం తీసుకుంటే ఈ సేవా రంగంలో భాగంగా రోడ్ల నిర్మాణం కానీ, రైల్వే వ్యవస్థ కానీ, లేదా నౌకాశ్రయాలు కానీ, ఇవన్నీ కూడా ఈ యొక్క సేవా రంగంలో చెప్పుకుంటూ ఆ తర్వాత లేటెస్ట్గా ఐటీ రంగానికి మనం వచ్చినటువంటి ప్రాధాన్యత. సో ఇట్లా మనము మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్యమైనటువంటి నిర్మాణం ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. అదేవిధంగా భౌగోళిక ఏ విధంగా రాష్ట్రంలో మొత్తం ఎంత భూమి వ్యవసాయోగ్యంగా ఉంది, ఎంత భూమి బీడు భూమి ఉంది, ఇట్లా మనం అన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో భాగంగా చర్చించుకోండి. అంటే ఒక రకంగా ఇది ఇంట్రడక్షన్ పార్ట్గానే చెప్పుకోవాలి. ఓకే, ఆ తర్వాత రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్. అదేవిధంగా రాష్ట్ర దేశీయోత్పత్తిలో వివిధ రంగాల వాటా మరియు తలసరి ఆదాయం ఇక్కడ ఇచ్చేశాడు. అంటే మొత్తం జిఎస్డిపి ఏంటి, ఈ జిఎస్డిపిలో వివిధ రంగాల యొక్క వాటా ఏంటి, అదేవిధంగా తలసరి ఆదాయం ఎంత, మొత్తం కూడా ఒక టాపిక్లో భాగంగానే మనం చెప్పేసుకుంటాం. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ 4th యూనిట్లో రాష్ట్ర రెవెన్యూ విధానం, మన విత్త విధానం, రాష్ట్ర రెవెన్యూ విధానం. ఈ రెవెన్యూ విధానంలో భాగంగానే ఉపభాగాలన్నీ మనం డిబేట్ చేసుకోవడం జరిగింది. అంటే మొత్తం వీడియోస్ అన్నీ ఒకే దాంట్లో ఒకే టైటిల్లో రాష్ట్ర రెవెన్యూ విధానం అని చెప్పి మొత్తం ఇస్తాము. అయితే ఈ వాటిల్లో ఇవన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటండి, రాష్ట్ర రెవెన్యూ విధానంలో మనం ఏమేం చదువుకోబోతున్నామండి అంటే ప్రభుత్వ ఆదాయం, పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం. ఇక రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యయం, మన రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ఖర్చులు, వివిధ రకాలు ఏ రంగానికి ఎట్ట ఖర్చు పెడుతున్నారు అని. అదేవిధంగా ప్రభుత్వం రుణం ఏ విధంగా సేకరిస్తుంది అని. అదేవిధంగా వడ్డీ చెల్లింపులు, ఏ విధంగా వడ్డీలు ఎంత మొత్తంలో వడ్డీ చెల్లిస్తున్నామని. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి సహకారం, బాహ్య సహాయ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి అందే సహకారం. ఇవన్నీ కూడా ఎందులో భాగంగా చదువుకుంటున్నామా అంటే రాష్ట్ర రెవెన్యూ విధానంలో భాగంగా చదువుకుంటున్నాం. అంటే స్థూలంగా మనకి యూనిట్ 4లో 3 లెసన్స్ ఉంటాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ విధానం, 2 రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి, వివిధ రంగాల వాటా, అదేవిధంగా తలసరి ఆదాయం. ఇక 3వది మనకి రాష్ట్ర రెవెన్యూ విధానం. ఇక చివరిగా ఇందులోనే 4వ అంశం ఏంటండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్. సో ఈ బడ్జెట్లో భాగంగా మనం 2 బడ్జెట్లను చదువుకోబోతున్నాం. ఒకటి ప్రస్తుతం మనకి ఉన్నటువంటి 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, అదేవిధంగా ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి ముందున్నటువంటి 2023-24 పూర్తి బడ్జెట్. ఇది టోటల్గా 4వ యూనిట్కి సంబంధించినటువంటి అంశాలు. అంటే 4వ యూనిట్లో 4 లెసన్స్ని మనం చదువుకోబోతున్నాం. ఓకేనా, డీటెయిల్డ్గా మీకు 1 by 1 పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు వీడియోలు అందించడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ ఇక యూనిట్ 5. మరి యూనిట్ 5లో ఏముంటుందండి, యూనిట్ 5లో చెప్పుకున్నాం 3 రంగాలు. ఏదండి, వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం. సో కాబట్టి వ్యవసాయంలో మనం ఏ విధంగా సబ్ డివిజన్ చేసుకున్నామండి, ఇక్కడ వ్యవసాయ రంగం అని చెప్పి అంటాం. ఈ వ్యవసాయ రంగంలో అయితే ఇక్కడ ఎక్కువగా హెవీగా ఉంది కాబట్టి దీన్ని సపరేట్ పాయింట్లుగా విభజించి మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. అదే విత్త విధానంలో అనుకోండి, ఇప్పుడు వడ్డీ చెల్లింపులు ఉందనుకో, జస్ట్ మనకి వడ్డీ చెల్లింపులు అనేది ఒక 5 నిమిషాల్లో అయిపోయేటువంటి అంశం. దాన్ని ఒక టాపిక్గా చేయలేం కాబట్టి అట్లా మొత్తం అన్నీ కలిపి విత్త విధానంలో ప్రభుత్వ రుణము, వడ్డీ చెల్లింపులు, అదేవిధంగా కేంద్ర సహకారం అన్నీ కలిపి ఒక దాంట్లో ఇచ్చాం. కానీ ఇట్లా అక్కడ చేయలేం, వ్యవసాయానికి అట్లా చేయాలి, ఎందుకంటే పెద్ద హ్యూజ్గా ఉండింది కాబట్టి మీకు చదువుకోవడానికి కూడా ఈజీగా ఉండేదని ఉద్దేశంతో దీన్ని ఉపభాగాలుగా విభజించి వీడియోలు అందించడం జరుగుతుంది. చూడండి, వ్యవసాయ రంగం ఇక్కడ జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది. అందులో భాగంగా మొదటగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం పాత్ర అంటే విత్త విధానంలో ఉన్న అంశం కొంచెం ఇక్కడ వస్తుంది. అంటే వివిధ రంగాల కూర్పు అన్నాం కదా, ఆ కూర్పులో భాగంగా వ్యవసాయం ఎంత అందిస్తుందంటే ఇగో అది మనకి మన రాష్ట్ర ఆదాయంలో, రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ రంగం ఎంత
పాత్ర పోషిస్తుంది. దాని యొక్క పాత్ర అంటే రాష్ట్రంలో వ్యవసాయ రంగం యొక్క పాత్ర, ఎంతమంది శ్రామికులు పనిచేస్తున్నారు, దీని యొక్క మొత్తం కూడా ఇక్కడ ఈ పార్ట్లో చెప్పుకుంటాం. ఆ తర్వాత రెండో వారంలో భాగంగా రాష్ట్రంలో వ్యవసాయ పంటలు విస్తరణ. మనకి పంటలు ఎట్లా ఉన్నాయి, ఎందుకంటే క్రాపింగ్ ప్యాటర్న్ అడిగాడు కదా, అట్లానే రాష్ట్రంలో వ్యవసాయ పంటలు, ఆ పంటల యొక్క విస్తరణ. ఇక రాష్ట్రంలో పంటల తీవ్రత, ఇంటెన్సిటీ ఆఫ్ క్రాప్స్, క్రాప్ ఇంటెన్సిటీ, పంటల తీవ్రత అంటే ఇంటెన్సిటీ ఆఫ్ క్రాప్స్ అంటాం. అదేవిధంగా ప్రకృతి సేద్యం, హరిత విప్లవం, ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. ఇక వ్యవసాయ అనుబంధ రంగాలు, వ్యవసాయ అనుబంధ రంగాలు అంటే ఏం చెప్పుకున్నా క్లియర్గా ఇచ్చాడు. ఏమైనా హార్టికల్చర్ అన్నాడు, యానిమల్ హస్బెండరీ అన్నాడు, ఫిషరీస్ అన్నాడు. కాబట్టి ఇవన్నీ వ్యవసాయ అనుబంధ రంగాల్లో చెప్పుకుంటాం. ఇకపోతే రాష్ట్రంలో వ్యవసాయ పథకాలు, బడ్జెట్ కేటాయింపులు. మనకి వ్యవసాయ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించి ప్రవేశపెట్టినటువంటి పథకాలు, ఆ పథకాలకు బడ్జెట్ కేటాయింపులన్నీ కూడా ఇక్కడ మనం దీంట్లో భాగంగా చెప్పుకుంటాం. ఇక రాష్ట్రంలోని వ్యవసాయ విత్త వనరులు, సబ్సిడీలు, ఆర్థిక సహకారం ఏమందిస్తున్నారు, విత్త వనరులు ఏంటనేది చూస్తాం. ఇకపోతే రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ వ్యూహాలు, మార్కెటింగ్ విధానం గురించి, అదే రాష్ట్రంలో గ్రామీణ సహకార సంస్థల గురించి క్లియర్గా మెన్షన్ చేశాడు, రూరల్ కోఆపరేటివ్స్ అని. కాబట్టి ఈ సహకార సంస్థలు, అదే రాష్ట్రంలో అడవుల విస్తరణ, ఇవన్నీ కూడా సిలబస్ని మనం డివిజన్ చేసుకుంటూ ఒక్కొక్క రకంగా పెట్టుకున్నాం, అంటే ఒక్కొక్క పాయింట్గా చెప్పుకున్నాం. ఈ మొత్తం కూడా స్థూలంగా దేనికి వస్తుంది, వ్యవసాయం గురించే వస్తుంది. అర్థమైందండి. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం మన యాప్లో పొందుపరుచుకోవడం జరిగింది. టాపిక్ వైజ్గా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ ఇక రాష్ట్రంలో పారిశ్రామిక రంగ వృద్ధి, పారిశ్రామిక తీర్మానాలు, ఇండస్ట్రియల్ పాలసీస్, ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ పాలసీస్ అన్నాడు. ఏంటి చూడండి, రాష్ట్రంలో పరిశ్రమల నిర్మాణం, వృద్ధి, విస్తరణ. ఎందుకంటే వితౌట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వీటన్నిటిని మనం అంచనా వేయలేం. కాబట్టి అసలు ప్రస్తుతం మన రాష్ట్రంలో పరిశ్రమలు ఏ విధంగా ఉన్నాయి, ఎప్పటి నుంచి ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చినాయి, ఇప్పుడు ప్రస్తుతం పరిశ్రమలు ఏ విధంగా అభివృద్ధి చెంది ఉన్నాయని ముందులో చెప్పుకొని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానాలు, మరి ఈ పరిశ్రమ ఇట్లా అభివృద్ధి జరగడానికి ఏ విధానాలు మనం అనుసరించామనేది చెప్పుకుంటాం. ఇక రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ అనుకున్నాం కదా, ఈ ఎంఎస్ఎంఈ యొక్క సహకారం ఏ విధంగా ఉంది, ఈ ఎంఎస్ఎంఈల ద్వారా ఈ వృద్ధి ఎలా జరిగిందో చూస్తాం. ఇక ఏకగవాక్ష విధానం చెప్పుకున్నాం, సింగిల్ విండో అని. ఇక పారిశ్రామిక విత్త సంస్థలు, పారిశ్రామిక అభివృద్ధి కోసం విత్త సంస్థలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారం కూడా ఇక్కడ మనం చూస్తాం. ఇక పారిశ్రామిక కారిడార్లు, ప్రత్యేక ఆర్థిక మండలి. పారిశ్రామిక కారిడార్ అంటే కారిడార్స్ చెప్పుకున్నాం, ఇండస్ట్రియల్ కారిడార్స్ అని, ఇండస్ట్రియల్ కారిడార్స్ మరియు ప్రత్యేక ఆర్థిక మండలి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అన్నాం కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా పరిశ్రమకు సంబంధించి 1 by 1 ఇక్కడ కూడా 1 by 1 చదువుకుంటాం. ఓకే, రైట్. ఇక చివరిగా సేవారంగం. మరి సేవారంగంలో ఏమడిగాడండి మనకి, సేవారంగంలో సిలబస్లో మెన్షన్ చేసింది మాత్రం ఐటీ రంగం. ఏమన్నాడండి, సమాచారం, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్, ఇవే అడిగాడు. కానీ సేవారంగం అంటే ఈ రెండే కాదు కదా, సేవారంగాన్ని సపరేట్గా పెట్టాడు కాబట్టి సేవారంగం అంటే రెండు కాదు కదా. సేవారంగం అంటే రవాణా వ్యవస్థ వస్తుంది, పర్యాటక రంగం వస్తుంది, సమాచార రంగం, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, చివరిగా ఈ గవర్నెన్స్, ఇవన్నీ కూడా సేవా రంగంలో భాగంగానే ఉంటాయి. సో కాబట్టి వీటన్నిటి గురించి కూడా మనం రాష్ట్ర సేవా రంగ నిర్మాణం వృద్ధిలో భాగంగా చదువుకుంటాం. సో ఈ విధంగా మనం మన ఏపీ ఎకానమీలో చూడండి, ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్నారు కదా ఏ విధంగా ఏపీ ఎకానమీ వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏపీ ఎకానమీని మీకు అందించబోతున్నాం. అయితే ఇక రోజు రెగ్యులర్గా మనకు ఒక్కొక్క వీడియోలను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటారు యాప్లో. ఈ ముందు ఈ సిలబస్ మీద మీకు పూర్తి అవగాహన ఉండాలి. ఎప్పుడైతే సిలబస్ మీద మీకు పూర్తి అవగాహన ఉంటుందో, అసలు మనం సిలబస్ వైజ్గా వెళ్తున్నామా లేదా, వీళ్ళు సిలబస్ వైజ్గా చెప్తున్నారా లేదా అనేది మీకు ఒక అవగాహన ఉన్నప్పుడే మా మీద మీకు నమ్మకం వస్తుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు చదువుతున్న సిలబస్ వైజ్గా ఉందా లేదా అనేది ముందు మీకు తెలియాలి. ఓకే, ఇక ఈ విధంగా మన యాప్లో ప్రతిదానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి టాపిక్ను వివరిస్తూ, ఆ టాపిక్కి సంబంధించిన టెస్టులు పెడుతూ, ఆ టెస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంతిమంగా మీకు గ్రాండ్ టెస్టులు కూడా అందిస్తూ, మొత్తం మీ విజయంలో మన అప్టేక్ జాబ్స్ అన్ని ఎగ్జామ్స్ లాగానే ఈ గ్రూప్ 2లో కూడా ఈ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏపీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మా సహకారం అందిస్తామని, మీరు దీన్ని ఉపయోగించుకొని మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తూ మీ ఎస్వి నారాయణ సార్. థ్యాంక్ యూ.